अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్నా అన్నా బా ఉంది ఇవాళ ఎక్కడ ఇల్లు వచ్చిందిగా మన పిల్లు రాకపోతే మీరు సెక్రటరీ ఉంది పిల్లు రమేష్ మల్లేష్ పిల్లు వస్తున్నప్పుడు ఒక ఫోటో, బేస్మెంట్ అయినప్పుడు ఒక ఫోటో. వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా ముందుకు ఎట్లా పోతుంది సైడ్ రాండి ఇవ్వలు పడుతున్నాయి కదా మీరు కొద్దిగా పక్క తగ్గితే ప్రెస్ వాళ్ళు ఉంటారు బాధ్యత రామచంద్ర అని 2 అప్లికేషన్ తప్పకుండా ఇస్తాం. నీకు ఇంకా వస్తాయి ఇండ్లు, ఇప్పటికే అయిపోయినాయి అనుకోకు. మేము కేసీఆర్ కాదు, ఖచ్చితంగా ఇందిరా ఇల్లు కట్టిస్తాము, నీకు ఇల్లు కట్టిస్తాను. ఏదన్నా ఇప్పుడు నాట్ స్టార్టెడ్ ఏమైనా ఉంటే కాన్సెప్ట్ తీసుకొని ఇలా కలెక్ట్ అంటే ఆన్లైన్ లో మనకు రావాలి సార్, బిల్ రావాలన్నా ఆన్లైన్ అప్లై చేయలేదు. అప్లై చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ లేదా? నేను ఏమంటున్నానే, ఇదే ఇప్పల్పల్లిలో ఎవరో డ్రాప్ అవుట్ అవుతున్నారు కదా, పట్టణంలో ఉన్నారా లేదా? అందులోకెళ్ళి ఒక 2 ఇండ్లు కటాయిస్తాయి. ఇప్పుడు నీకు ఇక్కడ మొత్తం ఎన్ని ఇచ్చినామమ్మా సెక్రటరీ మేడం? మళ్ళీ ఇంత ఏ విలేజ్ కన్నా వచ్చినాయి? అయితే ఇందులో ఏమంటే ఈ అమ్మాయికి కంప్లీట్ లబ్ధిదారులు అదొల్లకాలు కాదయ్యా, రాసేది కాదు అది, నువ్వు అప్లై చేసుకునేది ఉండే మరి నీ బాధ్యత కూడా ఉందల్ల. కాదు 47 మంది మీరు ఇప్పుడు మాట్లాడే ఎల్పీలో మీకు మస్తు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇస్తారు ఏదో కాదు అది. ఆ సైడ్ నుంచి రండి మేడం. మీరు సెక్రటరీ అటు వెళ్ళండి, బ్యాగ్ జరగాలన్నా అడిగారు యువతలు రా మా కోడలు తీయడానికి ఎంగేజ్ అవ్వంటున్నా అంతే. పుష్పాయాష్ట స్థానో భాస్కర్ నారాయణే నమోస్తుతే అచ్యుతాయ నమః ఒకసారి ఫోటో ఇలా పడదు వస్తానా నేను తలకాయ
అన్నా కొద్దిగా ఇంటికా ఇంటికి జరపనా ఓకే ఒకటి బస్ స్టాప్ రిక్వెస్ట్ బస్ స్టాప్ గురించి కొద్దిగా ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అది R&B తెలుసు కానీ R&B మన ప్రైమరీ 60 ఫీట్ల లోపల మనం పట్టదారి దగ్గర పోకుండా అది నువ్వు అది మెయింటైన్ చేయాలి. తెలుసు కదా నీకు పబ్లిక్ యూటిలైజేషన్ R&B రోడ్ 6 ఫీట్ ఉంటుంది. 60 ఫీట్లకి ఎవడు వచ్చినా మనం రిమూవ్ చేయొచ్చు. బ్లాక్ స్టాప్ నెంబర్ ఆఫ్ తీసుకోండి పేపర్లు సోషల్ మీడియా చేస్తాను కొద్దిగా చేయవా ఇప్పుడేమన్నా ఇక్కడ చూడాలన్న అందరు పట్నం రాజు రాజు వెరీ గుడ్ కావాలి నెక్స్ట్ స్టేట్ కి వీరేశం ఎక్కడ పోతావు నెక్స్ట్ స్టేట్ కి అంట ఊరు పడతావా ఎవరైనా పట్టుకుంటా కూడా చెప్పెట్టి ఉండి బిఏకి చెప్పండి కరెక్ట్ అవుతున్నామా మెయింటైన్ కరెక్ట్ అవుతున్నామా టైం
ఏదో ఒక్కొక్క కొబ్బరికాయ మీ చేతులు దిగండి. ఓకే అరే ఇట్లా ముందరికి వస్తాయి. ఇన్ని ఫోటోలు ఖరాబ్ అయితే ఒక్క మీరు అడ్డు వస్తాయి. ఏదో వచ్చింది కదా మీరు రమ్మంటారు పంచాయతీ మేడం గడ్డ మూసింది ఒక్క నిమిషం ఫ్రేమ్ సెట్ చేసినాక అన్న కొద్దిగా ఇక్కడ రానా నువ్వు ఈ సైడ్ రానా లేడీస్ కాక ఎందుకు తిరుగుతారో ఎట్లా అర్థమవుతలేదు. తిరిగితే ఇంకా నుంచి తిరగచ్చు కదా ఎట్లయితే తల్లి ఎన్ని రోజులు అయింది గ్రౌండింగ్ బేస్మెంట్ లాగా ఎన్ని రోజులు అయింది ఎవ్రీ ట్యూస్డే పైసలు ఎవ్రీ మండే వేస్తారు పైసలు వేస్తురా ఇస్తారు నీ బాధ్యత ఉందా లేదా ఇప్పించేది బెనిఫిషియరీలు నష్టపోతారు కదా అర్థమైందా కొద్దిగా ఏమన్నా ఉంటే మర్చిపో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఆ వర్గాలకు సంబంధించినవి అనుకుంటా నేను ఈడేదో తిమ్మిరిగాల మాటలు వింటే తిమ్మిరిగాల మాటలు మార్పు వస్తాం వీడు ఉన్నోడే ముట్టి లీడర్ వాడే మునగాడు అనుకుంటే తప్పదు కుదరదు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉండడానికి మత్తు పెట్టుకోండి సరేనా ఈ ఇండ్ల కాడ ఎందుకు సత్తాయిస్తున్నాం ఎందుకు సత్తాయిస్తున్నాం రివిజన్ చూసుకో రివిజన్ బుక్ ఉందా తీసుకురా రివిజన్ బుక్ 130 నెలలు కట్టుకుంటున్నాం ఎంత ఉంది 160 జాగ్రత్త నీవు ఇప్పుడు పూల కొట్టింది ఎంత 134 కడుతున్నావు అప్లై చేయాలి కదా ప్లాన్ ఉందా అప్లై 30 కదా మీతదేంది గ్రామ కట్టం దాన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నాం సరే సరే నేను చెప్తా కానీ అలా ఇబ్బంది దీంతో సంబంధం ఇట్లా 2 పూటలు ఏ భాస్కర్ వాటర్ ఫిల్టర్ రోడ్ ఎల్లుండి వస్తాడు చూపెట్టుకున్న బాధ్యత
కొంచెం సైడ్ గిరానా గిరానా ఓ గిరానా అలాగే కేశంపేట మండల పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు ఉన్నాం. అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి గారు వారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ ప్రత్యేక అధికారి కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అల్వాల గ్రామ మాజీ సర్పంచ్ విజేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అల్వాల గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ దామోదర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు బాలమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల మహిళా దయచేసి పత్రికా సోదరులకు కొంచెం కూర్చోలి బ్రదర్ పత్రికా సోదరులకు కూర్చోండి. అన్నగారు మొట్టమొదటగా ఎమ్మెల్యేగా కాకముందుకే మన గ్రామానికి గతంలో పోటీ చేసినప్పుడు తన స్వతహా నిధులతోటి ఒక బోరు వేయించి బోరు మోటార్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా మహిళల విన్నపం మేరకు కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో భాగంగా కొత్తపేటకు వెళ్తుంటే మహిళలను అడిగి మీకేమన్నా కావాలన్నా అంటే వాటర్ ఫిల్టర్ కావాలన్నది ఎంబడే వాటర్ ఫిల్టర్ ఇచ్చినందుకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఎన్ఆర్ఈజెస్ కింద 5 లక్షల సీసీ రోడ్డు, ఎల్టీఎఫ్ కింద 2 లక్షల సీసీ రోడ్డు, డాక్రా భవనానికి జడ్పీ ద్వారా 10 లక్షలు, మోటార్ ఎల్టీఎఫ్కు 1 లక్ష రూపాయలు, పైప్ లైన్కు 2 లక్షల రూపాయలు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్కు 8 ట్రాన్స్ఫార్మర్ వైరింగ్కు 8.5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అదేవిధంగా అన్న ఇంకా డాక్రా బిల్డింగ్ ఏదో మీ విన్నపం మేరకు పూర్తి చేసినామన్నా.
చెప్తా ఇంతకుముందు చెప్పిన బోర్ ఇచ్చిండ్రు. అదేవిధంగా దేవాలయానికి శివాలయంకి 2 లక్షల రూపాయలు చందా ఇచ్చిండ్రు. ఇది ఎమ్మెల్యే కాకముందుకే ఇవన్నీ. అదేవిధంగా వాటర్ బిల్ అయితే చెప్పిన 1,50,000 రూపాయలతో వాటర్ బిల్ ఇవ్వడం జరిగింది. అన్న ఇంకా ముఖ్య విన్నపం ఏంటంటే ఈ బిల్డింగ్కు ఒక అదనంగా 5 లక్షలు కావాలన్నా మీరు ఇస్తారని నమ్మకంతో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1 సంవత్సరంన్నర కిందనే ఒక రోడ్ వేసినామన్నా, దానికి కూడా 5 లక్షలు మంజూరు కావాలి. ఆల్రెడీ పని అయిపోయిందన్న. అదేవిధంగా గ్రామానికి కావాల్సినవి ఒక 10 లక్షల సీసీ రోడ్లు. అదేవిధంగా అల్వాళ్ళ కొత్త కాలనీ విద్యుత్ సమస్య చాలా ఉందన్న. అంటే ఆల్రెడీ స్తంభాలు ఇచ్చారు. తొందరగా మదన్న చెప్పి కొంచెం తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా అల్వాలకు అవునన్నా మదనకే ఉన్నాను అల్వాల తులంగడ్డ. అదేవిధంగా అల్వాలకు ఎస్డిఎఫ్ కింద కొత్త కాలనీకి 5 లక్షల డ్రైనేజు, 5 లక్షల సీసీ రోడ్డు, సిఆర్ఆర్ కింద 2.5 లక్షల డ్రైనేజు, 5 లక్షల సీసీ రోడ్డు, ఎన్ఆర్ఈఎస్ కింద 4 లక్షల సీసీ రోడ్డు. అదేవిధంగా పైప్ లైన్కు అల్వాల ఎస్సీ వాళ్ళకు 2,50,000, ఒక మోటార్కు 80,000 రూపాయలు. ఈ విధంగా అదేవిధంగా అల్వాల టు ముదార్పురం బీటీ రోడ్డు 1,70,000, మొత్తం దాదాపు 2,10,00,000 మంజూరు చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా మా అల్వాల గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా ముఖ్యంగా అల్వాల టు వేములనర్వ ఒకటి రీపీట్ కావాలన్నా. అదేవిధంగా మనము ఎన్నికలలో హామీ ఇచ్చినామన్నా, మీరే స్వయం హామీ ఇచ్చారు. ఒక 2 కాజువేలు అన్నా, అది మీరు ఏమైనా అంటే కొత్తపేట పాటిగట్ట అనుకుంటున్నా, కాదు అల్వాలకి వెళ్ళి పాటిగట్ట, అది చాలా జెన్యున్ ఉందన్న. ఇంకోటి అల్వాల్ టు వీరం అనుకుంటా అని అక్కడ అంటే రైతులు పోవడానికి అల్వాల్ చుట్టూ వాల్ ఉంది కాబట్టి 2 కాజువేలు కావాలన్నా. అదేవిధంగా అన్న అల్వాల్ గ్రామానికి ఒక అంగన్వాడీ బిల్డింగ్ పూర్తిగా డిస్మెటల్ అయిందన్న. అంటే 2 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఏఈ గారు డి గారు మేము పోయి చూస్తే అది డిస్మెటల్ చేయాలి, వద్దు పిల్లలు ఇబ్బంది అవుతా అని చెప్తే దాన్ని ఖాళీ చేసి వేరే యూత్ బిల్డింగ్లో నడిపిస్తున్నామన్న. అక్కడ ఒక బిల్డింగ్ కావాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉందన్న, బిల్డింగ్ ఒకటి కావాలి. అదేవిధంగా అల్వాల్కు ఒక 20 లక్షల సీసీ రోడ్ కావాలన్నా. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎందుకంటే అల్వాల్లో మనం ఏమీ చేయలేదు. అదేవిధంగా మాకు ఎర్రగడ్డ తాండాను ఒక చిన్న తాండా ఉన్నా, 10 గ్రామాలు ఉన్నాయి. అక్కడ విద్యుత్ సమస్య ఉందన్న. ఒక 15 స్తంభాలు అయితే 24 అవర్స్ కరెంట్ అయితే అన్న అల్వాల్ నుంచి అదొకటి చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎర్రగడ్డ తాండకు ఒక సీసీ రోడ్ అన్న. ఇవి మా ఊరికి కావాల్సిన అన్న, ఇవన్నిటికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నామన్నా. ముఖ్యంగా తులోన్గడ్డ గ్రామం తరఫున, మహిళల తరఫున, గ్రామస్తులందరి తరఫున అన్న, ఇక్కడ రేషన్ షాప్ లేదన్న, మంగళగూడెం రేషన్ షాప్ ఉంది. అక్కడ డీలర్ అక్కడ అతను ఉన్నాడు. రోజు అంటే నెలకు ఒకసారి ఒక రోజు వస్తాడు, ఒకటే రోజు ఇచ్చేసి వెళ్ళిపోతాడా. ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా తులంగడ్డకు ఒక రేషన్ షాప్ మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా మండలికి ఇన్ని ఫండ్స్ ఇచ్చినందుకు ముందుగా శంకర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ జరిగిందన్నారు కానీ అన్న ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. శంకరన్న వచ్చి 15 నెలలు అయింది, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు అన్న. కష్టపడి తిరుగుతూనే ఉన్నారు కానీ ఎన్నో పనులు అట్లా పెండింగ్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. ఈ డ్వాక్రా బిల్డింగ్ 1 year బ్యాక్ అనుకుంటాను నన్ను సురేష్ అన్న అడిగినప్పుడు మేము ఫండ్స్ ఇచ్చినాము. ఇది కరెక్ట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసినందుకు సురేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి ప్రభుత్వం. ఇక్కడ ఇంతమంది మహిళను చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మన ప్రభుత్వం వచ్చింది, టెన్షన్ వద్దు. 15 నెలలు అయింది కదా మన ప్రభుత్వం వచ్చి. అందరు సంతోషంగా ఉన్నారా? కోసం మన మహిళల్ని ఉద్దేశించే ప్రతి ఒక్క పథకం, మన మహిళల్ని ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీకు టెన్షన్ వద్దు. మీరు సంతోషంగా ఉంటేనే ఈ సంఘాల త్రూ మీకు ఎన్నో విఎల్ఆర్లు వచ్చినాయి కదా, వడ్డీ లేని రుణాలు. మన మండలికి 66 లక్షలు వచ్చినాయని ఏపీఎం సార్ చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు బలంగా ఉంటే, మహిళలు గట్టిగా ఉంటే ఇంట్లో మీరే కదా స్తంభంలాగా మనం అందరం. అవునా? మన పిల్లలు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మహిళలు సంతోషంగా ఉండాలి. మహిళలని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు మన రేవంత్ అన్న. అంటే మహిళలు ఆర్థికంగా కూడా బలంగా ఉంటే
మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ఒకే ఉద్దేశంతో మిమ్మల్ని ఉద్దేశించి అన్ని పథకాలు వచ్చాయి. కాబట్టి మీరు సంతోషంగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి మహిళలు ప్లీజ్, ఏ చిన్నవి ఉన్నా కూడా అన్ని పనులు జరుగుతాయి. మన ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, మీరు చెప్పండి వాళ్ళకి ప్రాబ్లమ్స్, ఒక్కరోజు అటు ఇటు అయినా అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి. కాబట్టి సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. తుల్లూన్గడ్డ గ్రామంలో మహిళలకు ఒక మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించిన సురేష్ అన్నకు, అదేవిధంగా గ్రామ పెద్దలు విజేందర్ అన్నకు, మా విశాల గారు డైనామిక్ లీడర్. ఎందుకంటే మహిళలు, ఒక మహిళా శక్తి ఏ కార్యక్రమం తీసుకున్నా అది దిగ్విజయం అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలను అన్ని విధాల ప్రగతి పథంలో నడిపించాలి, అండగా నిలబడాలనేదే ఈ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరికి తెలిసి. అలా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందా? బాగుందా? ప్రజాపాలన బాగుందా? ప్రజాపాలన బాగుందాక బాగుందా? రేవంత్ రెడ్డి బాగుందా? రేవంత్ రెడ్డి వారి చేతుల్లో పెట్టండి ఎవరన్నా ఉంటే. బాగుంది కదా రేవంత్ రెడ్డి పాలన. చాలా సంతోషం అక్క. ఈరోజు మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి దీవెనలతో గత 10 సంవత్సరాలు పెద్దలు, గౌరవనీయులు, పెద్దోళ్ళు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని. తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ చేస్తాం, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాం, కాలువలు వారిస్తాం, వ్యవసాయ భూములను వ్యవసాయం చేయడానికే కాలువలు వారిస్తామని గొప్ప మాటలు చెప్పి 10 ఏళ్ళు ఎక్కడ కాలువలు వారినాయి, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఎక్కడ ఇండ్లు కట్టించురు, ఎక్కడ బిల్డింగ్లు కట్టించురో మీ అందరికి తెలుసు. వల్ల మీరు ఒక నరకం చూసిరు. ఆ రోజుల్లో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అవన్నిటికీ స్వస్తి పలికే మీ అందరి అలా యథార్థంగా 2 పూటల అన్నం తినాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైతు బిడ్డ, ఈ రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు మనందరి గురించి మీ దీవెనలతో ఎలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను కూడా మీ మధ్యలో ఎన్నోసార్లు కూర్చున్నా, మీటింగ్లు పెట్టినా, మీ దీవెనల వల్ల నేను కూడా ఎమ్మెల్యే అయినా. కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం, ఏ మాటలు అయితే ఇచ్చినామో మీకందరికి తెలుసు. వల్ల ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఒకటి తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ పోతుంది. కాబట్టి ముఖ్యంగా మన గ్రామంలో కూడా మహిళా డోక్రా భవనం కావాలంటే అలా ఏమన్నా కానీ కట్టేసేనా, వాళ్ళు అడిగింది ఎంత, మనం చేయకపోవడం ఎంత, ఒక వాటర్ ఫిల్టర్ అడిగింది వాళ్ళు అడిగిరు ఎంత, మనం చేయకపోవడం ఎంత, ఒక మోటార్ అడిగినరు వాళ్ళు అడిగిరు మనం చేయకపోవడం ఎంత అంటే చెప్పి అన్ని విధాలా కూడా చేయండి. మహిళలు ఏదడిగితే అది చేద్దామని చెప్పినాం. మీ అందరు తెలుసు. ఇలా 15 నెలల పెద్దమ్మ 15 నెలల పరిపాలనలో ఏమేమి వచ్చినాయి అనేది మహిళలు ఒకసారి గ్రహించుకోవాలి. మహిళలకు ఉచితంగా బస్సు పాస్ ప్రయాణం చేస్తూ ఉన్నాం. మహిళలకు ఇలా కరెంటు బిల్ మాఫ్ చేసినాం. మీ అందరికి తెలుసు. ఇలా సన్న బియ్యం ఇచ్చినాం, ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ దాదాపు నా ముంగల పెట్టి ఇలా ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ గతంలో ఒక ఇల్లు వచ్చిందా తుల్లూన్గడ్డకి మీరు చెప్పండి. అంటే మేము రాజకీయం తేదలుచుకోలేదు, కానీ ప్రజాపాలన, కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నదో మీ ద్వారా మేము వినదలుచుకున్నాం, మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం పని చేసిందో మీకు తెలుసు. 10 ఏళ్లలో మీకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు భూములు మారినాయి, ఎవరు ఊర్లు మారినాయి, ఏ లీడర్లు దాచుకున్నారు, ఎవరి యొక్క లీడర్లు టిఆర్ఎస్ నాయకుల యొక్క జీవితాలు మారినాయి తప్ప ప్రజల జీవితాలు మారలే, పల్లెల జీవితాలు మారలే. నేను పత్రికా సోదరులతో వినియోగిస్తా ఉన్నాం. వాళ్ళ పాలనలో పల్లెలు అధోగతి పాలైపోయినాయి. వాళ్ళ టిఆర్ఎస్ నాయకత్వం బలపడ్డది తప్ప ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళే
నియంత్రిత ధోరణిలో పాలన కొనసాగించారు తప్ప ఏనాడు మహిళలను పట్టించుకోలే. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ చూస్తా ఉన్నారు, ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయాలంటే ఇవాళ 15 నెలలనే మీరు చూస్తా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. రుణమాపులు కూడా ఇలా కేశంపేట మండలానికి 766 మహిళా సంఘాలు ఉంటే 66 లక్షలు, అంటే యావరేజ్ లో ప్రతి ఊరికి 68 లక్షలు వచ్చినాయి. ఈ ఊరు కూడా ఈ తుల్లోన్ గడ్డకు రుణం మళ్ళా 50,000 వాపసు వచ్చింది. మీకు ఇలా మీరు అర్థం చేసుకోండి, మహిళలను అన్ని విధాలా తీర్చిదిద్దాలి. మహిళల మీద ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఇవాళ రాహుల్ గాంధీకి ఏంటంటే మహిళా శక్తి, వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ మహిళా శక్తి అంటే ప్రపంచాన్ని గడగడలాడించింది ఇందిరాగాంధీ. కాబట్టి రాష్ట్ర ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి గరీబ్ అడావో అనే నినాదం తీసుకొచ్చి ఊర్లలో ఇండ్లు కట్టించింది, బట్టలు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, భూములు వచ్చింది. ఇవాళ మనం ప్రతి ఊరుకు ఇందిరమ్మ ఇచ్చిన భూమి అంటారు, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అంటారు. మీ అందరికి తెలుసు. ఇవాళ అందుకే ఇవాళ మహిళల మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నామక. మీ అందరు కూడా వాస్తవాలు గ్రహించండి. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, మీకు ఒక 15 నెలల సురేష్ అన్న ఎన్నో పనులు చేపించుకున్నాడు. 15 నెలల అన్ని చదివిండు మీ ముంగల. అంటే మీరు మీ యొక్క రుణం తీర్చుకోవాలి. మీరు ఓటు వేసిన వాళ్ళ మీ యొక్క ఓటు మా దశ దిశ మార్చింది. మీ యొక్క ఓటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మీ యొక్క ఓటు ఈలపై శంకర్ ఎమ్మెల్యే అయింది. కానీ మీకు మాకు 5 ఏళ్లకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లకు అవకాశం ఇస్తే 15 నెలల ఈ గ్రామానికి ఇన్ని పనులు చేసినాం. మీరు 20 అడిగి ఉంటారు, మేము 10 చేసినాం. ఇవాళ ఇంకొక 10 అడుగుతున్నాడు. తప్పకుండా ఏ ఒక్కటి తప్పకుండా ఏ ఒక్కటి. ఇవాళ రేషన్ షాప్ అడిగాడు. ఎస్, నేను కూడా ఆ కాలనీలో అప్పుడు కూర్చున్నా. నేను ఒకరి ఇంట్లో కూర్చొని, శివుల ఇంట్లోనే ఎవరి ఇంట్లో కూర్చొని ఆ రోజు మనం చాయ్ బిస్కెట్లు తెచ్చుకున్నాం, మాట్లాడినాం. ఆ రోజు బోర్ లేదంటే బోర్ వేయడం జరిగింది. రేషన్ కార్డులు లేవంటే రేషన్ కార్డులు ఇప్పించినాం. ఆ రోజు రేషన్ కార్డులు ఇప్పించినాం. ఈ రోజు ఏమంటారు, రేషన్ షాప్ ఇడ పెట్టమంటారు. 8 రోజులలో రేషన్ షాప్ ఇడ పెట్టించమని చెప్పి ఒక అంగన్వాడీ బిల్డింగ్ అడుగుతుండు సురేష్ అన్న. తప్పకుండా విజేందర్ అన్న కూడా అడుగుతా ఉన్నారు, చెప్తా ఉన్నాం. అంగన్వాడీ బిల్డింగ్ చేద్దాం, గ్రామ పంచాయత్ బిల్డింగ్ చేద్దాం. ఇంకేమైనా రిప్రజెంటేషన్ ఏనికి యువకులు తయారున్నారు. కాబట్టి ఎస్, మీరు అడిగే హక్కు మీకుంది, చేసే ధర్మం మాకుంది. కాబట్టి మాట తప్పేదే లేదు, మడిమే తిప్పేదే లేదు. కాబట్టి ఇలా మీరందరూ సంతోషంగా ఉంటే మీ యొక్క సంతోషమే మా సంతోషం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఫామ్ హౌస్ లో వండుకోనో, ఏదో భార్య భర్తలతోనో భోగ భాగ్యాలు అనుభవిస్తలేడు. ఇలా ప్రజల గురించి, నిత్యం ప్రజల పనుల గురించే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలా ఒక మార్పు తీసుకురావాలంటే మీ అందరి సహకారం ఉండాలి. పోయిన ఎమ్మెల్యేకు ఈ ఎమ్మెల్యేకి తేడేంది అనుకోవాలి. పోయిన ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఇదే ధర్మాన్ని తేల్చవలసింది, ఆ ధర్మాన్ని నిలబెట్టవలసింది, న్యాయాన్ని నిలబెట్టవలసింది, వాస్తవాలు చెప్పవలసింది మీ బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మాకు ఎక్కడో కోర్టు లేదు, ఎక్కువ నది లేదు. న్యాయం మిమ్మల్ని అడుగుతున్నాం, ధర్మం మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ అప్పులకు పోయేసి భోగ భాగ్యాలు అనుభవించుకుంటూ లేని అక్రమాలు చేసి మద్యం కుంభకోణంలో ఎడుకొని, కాళేశ్వరం కుంభకోణంలో ఎడుకొని, మిషన్ భగీరథ కుంభకోణంలో ఎడుకొని, భూములలో ఎడుకొని ఇవాళ హాంబాతులాక రోడ్డు మీద ప్రవర్తిస్తుంటే వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ భాష చూడండి ఎట్లా ఉన్నది. ఎక్కడైనా రాజకీయాలలో అటువంటి మాటలు విన్నామా, అటువంటి భాష విన్నామా? ఏదన్నా ఉంటే ఇలా ఇదే గ్రామం ఉంది. ఆ రోజు సురేష్ అని ఒకరికి ఉండొచ్చు, ఇలా విజేంద్రన్ ఒకరికి ఉండొచ్చు. ఇలా మేము వాళ్ళ చేతులు పట్టుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మన గ్రామం బాగుండాలని చెప్పి వాళ్ళని మేము పుట్టుకు వాళ్ళ ఇళ్లకు పోయి చెప్పినాం, ప్రాధాయపడ్డాం. అన్న
మనం విభేదాలు పక్కకెట్టండి, రాజకీయాలు పక్కకెట్టండి. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. మన గ్రామం ముఖ్యం. మనమంతా కలిసి ఉందాం, మన మండలం కలిసి ఉందాం. పాపం రాజ్యమేరుతుంది, అవినీతి రాజ్యమేరుతుంది, అక్రమాలు రాజ్యమేరుతుంది, దుర్మార్గం నడుస్తుంది. దీనికి స్వస్తి పట్టాలంటే మనం అందరం కలిసిమెలిసి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరితోని ప్రాధేయపడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ యొక్క గ్రామంలో కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇలా కూర్చున్నారంటే ఇలా ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. మా పటేళ్ళంతా ఒక దిక్కు ఉన్నారు, మేమంతా ఒక దిక్కు ఉండాలని చెప్పి చెప్తారు. కాబట్టి ఇవాళ అందరూ ఒక దిక్కు ఉన్నందుకే మీరు ఏ ఒక్క పని ఇవాళ యువకులు కూడా ఇస్తారు కదా, నాకు తెల్ల పేపర్ ఇవ్వండి, 6 నెలల్లో మీరు అడిగిన పనులను చేపించే బాధ్యత నాది. కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఒక్క మాట పెద్దమ్మా, మంచిది చెడ్డదేందో మీరే నిర్ణయించాలి. కాబట్టి ఇలా కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఇలా ఎంత కేశంపేట కూడా నాకు తెలిసి సిఏ గారు ఉన్నారు, అయినా ప్రశాంతంగా ఉందా, ఏమన్నా ప్రశాంతంగా ఉందా? వాస్తవం చెప్పు, వాస్తవాలకు ఏదో ఎమ్మెల్యే చెప్తున్నాడని కాదు, ప్రశాంతంగా ఉండాలని చెప్తా కదా నేను కూడా. అంటే ఏ ఒక్కరు పెద్దమ్మ దుర్మార్గమైన కేసులు పెడతలేం, దౌర్జన్యాలు చేస్తలేం, అక్రమాలకు పాటుపడతలేం. ఏమన్నా తప్పు చేస్తే మేము మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక ధర్మం న్యాయంగా నడవాలని చెప్పి గతంలో కొందరు పాలన ఎట్లుండేనో మీ అందరికి తెలుసు. ఆ ఊరు దిక్కు చూసినా కష్టం ఉండి, ఆ మనిషిని చూసినా కష్టం ఉండి. ఇవాళ మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇవాళ వాస్తవాన్ని కూడా మీ అందరి ఆశీర్వాదంతోనే ఈ మార్పు వచ్చింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో చాలా మార్పు వస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన పార్టీ, ఈ పార్టీ మీది, మీరు అనుకున్నట్టే నడుస్తుంది, మీరు ఏది అడిగితే అదే నడుస్తుంది. ఈ 15 నెలలనే ఇంత మార్పు వచ్చిందంటే ఇంకొక 10 ఏళ్ళు ఉంటుంది ఈ పార్టీ. ఈ పార్టీలో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ గ్రామ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు, ఉద్యోగస్తులకు, పాత్రిక సోదరులకు కూడా నమస్కారాలు. పాత్రిక సోదరులు కూడా ఈ మండలంలో అంటే నాకు నిజంగా చెప్తున్నా, సొంతం కుటుంబం ఎంతనో. అంటే పత్రిక సోదరులు కూడా న్యాయానికి, ధర్మానికి ఉన్న పత్రిక సోదరులు ఈ మండలంలో ఏది న్యాయమో ఏది ధర్మమో అదే రాస్తారు, ఏది రాయంది రాయలేరు, రాసేది రాస్తారు, చెప్పేదే చెప్తారు. కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. తులంగడ్డ యూత్ శంకరన్న గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంకటేష్ కొంచెం ఇంకా జరుగురా. అదేవిధంగా రామరెడ్డి ఇద్దరు ముగ్గురు రేషన్ షాప్ అందరు సంతకాలు నరసింహారెడ్డి గారి పెద్ద కుమారుడు రామరెడ్డి గారిని ఎమ్మెల్యే గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం రామరెడ్డి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంకు కోసం పేరుంటుంది, ఎవరు ఇచ్చారంటే మీరు అందుచేత చాలా ఇజ్జత్గా తీసుకొని పోరాడమన్నా అప్పుడు మనం. అందుచేత ఇవాళ ఇంకొకటన్నా చిన్నది అల్వాల గుడికాడ సిసి రోడ్ వేయాలన్న శివాలయం కాడ అదొకటి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మన గౌరవ సన్మానం చేయడం జరుగుతుంది.
వర్ధిల్లాలంటే ఇందిరమ్మ మహిళా శక్తి వర్ధిల్లాలి అని వాళ్ళందరూ అందరం ఇందిరమ్మ మహిళా శక్తి వర్ధిల్లాలి. ఎందుకంటే ఇందిరమ్మ మహిళా శక్తి కింద మన వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహిళా శక్తి వర్ధిల్లాలి 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 ఇందిరమ్మ మహిళా శక్తి వర్ధిల్లాలి 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 మహిళా శక్తి వర్ధిల్లాలి 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 మహిళా శక్తి వర్ధిల్లాలి. ఇళ్ళ ధృవీకరణ పత్రాలు బాబు, ఇళ్ళ ధృవీకరణ పత్రాలు ఇక్కడ ఇంకెవరైనా వచ్చినా ఇళ్ళోళ్ళు జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అన్నా మీరు ఇంక కొంచెం నెత్తిపోయిన పెట్టిన ఏం కాదు, కింద కింద పడుతుంది. ఓకే ఇక్కడ చూడండి అందరు. ఓకే అందరు ఇక్కడ ఓకే. మీరే పెట్టేది మట్టి మీరే చట్ట చేయాలి. చెట్లు నీళ్ళు ఇంకా ఉన్నాయా? ఇక్కడ ఇది మహాగని మేడం, మహాగని మన్ని. ఓ భయ్యా సిగరెట్ రెడీ. ఆఫీషియల్స్ తో ఎవరితో ఇబ్బంది ఉన్నా, కలెక్టర్ తో ఇబ్బంది ఉన్నా, డిపిఓతో ఇబ్బంది ఉన్నా, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇబ్బంది ఉన్నా నేను కానీ పని చక్కగా చేస్తాను. ఇక్కడ జరగండి, సైడ్లో రండి, అంత సైడ్లోనే నిలవండి. అదేంటి చేసేది ఇంకా జరగాలి. హలో విశాలమ్మా పోయింది అప్పుడే.
శంకరన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శంకరన్న గారి నాయకత్వం ఎంగేజ్ జరగాలి, చేతులు పెట్టకూడదు అన్న. చేతులు ఓకే ఓకే రైట్ చూడండి. కొద్దిగా ఎక్కడ చూడాలి అందరు. రెడ్డి ఎవరు ఆయన సంగతి ప్రెసిడెంట్ ఎవరు తెలియదు ఆయన దాన్ని పట్టుకొని కొద్దిగా ఎంగేజ్ జరగడా అన్న. ఏమన్నా ఏమన్నా జర ఎంగేజ్ జరగాలి. ఇక్కడ చూడాలన్న, అందరు ఇక్కడ చూడాలి. ఒక్క నిమిషం చేతులు తీయండి అన్న.
లెసన్ చెప్పింది మీ టీచర్ క్లాస్ టీచర్ ఎవరు ఏం లెసన్ చెప్పింది తెలుగు ఏం లెసన్ తెలుగు పాఠాంశం ఏం చెప్పింది మీ టీచరు నేను పోయి మా ఎమ్మెల్యే గారు గెలిచారు మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసానని నేను అడుక్కోలేక సిగ్గుతోటి ఆఖరికి నేనే ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూసింది ఇందాక. అలాగే అన్న గెలవగానే మనకు వాస్తవికంగా మన ఎస్సీ సోదరుల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కమ్యూనిటీ బిల్డింగ్ కావాలనే ఉద్దేశంతో గెలవగానే కమ్యూనిటీ బిల్డింగ్ పెట్టిండు. దాని పరంగా కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా. దానికి టెంకాయ కొట్టడము, అలాగే నిధులు ఇచ్చిన నిధులు కూడా సరిపోవు. దాన్ని ఇమీడియట్ గా నేను వర్క్ స్టార్ట్ చేస్తా. అలాగే ఎందుకంటే కేశంపేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన షాద్నగర్ ఎమ్మెల్యే వెల్లపల్లి శంకరన్న గారికి, అలాగే కేశంపేట తహసీల్దార్ ఆదం అలీ గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి గారికి, అలాగే కేశంపేట ఎక్స్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎండిఓ గారికి, మరి మండల కాంగ్రెస్ కేశంపేట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గూడ వీరేశం గారికి, అలాగే వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారికి, అందరికీ కూడా మా డైరెక్టర్లు భాస్కర్ గారికి, కర్ణాకర్ గారికి, ఆ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక ముందున్న మా డీలర్స్గా కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కావచ్చు, అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, షాద్నగర్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కేశంపేట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విశాల శ్రవణ్ రెడ్డి గారికి, ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల తహసీల్దార్ రాజమల్లి సార్ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ కృష్ణప్ప గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వరన్న గారికి, మండల మాటలు నిలబెట్టుకోవడానికి మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు దానికే ఇది నిదర్శనం. కాబట్టి ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థలో కేశంపేట మండలంలో ఉన్న 29 గ్రామ పంచాయతీలలో దాదాపు 2300 రేషన్ కార్డులు, అంటే యావరేజ్ ఒక గ్రామానికి 50 నుంచి 150 కార్డుల దాకా కూడా ఇవాళ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు, గౌరవ అధికారులు, వేదిక మీద ఉన్న నా తోటి పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మరి ఈ లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ చేతులెత్తి దండం పెడుతున్న మరొకసారి అందరికీ. రాష్ట్రంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు. ఇవాళ మీ అందరి దీవెన వల్ల, మీ అందరి ఆశీస్సులతో మన పాలమూరు ముద్దు బిడ్డ, రైతు కుటుంబంలో ఉంటున్న బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు నిలబెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి వాళ్ళు మా విషయాలుగా చెప్పి శంకరన్న నిలబోతున్నాడని వాస్తవం. ప్రజల ప్రజా సమస్యల గురించి పుట్టినా, ప్రజాసేవలు చేస్తాం, ఆస్తులు, అంతస్తులు, అక్రమాలు, అన్యాయాలు, రూపాయలు జరగలేదని ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరైనా పుట్టినప్పుడు మనం ఒక చరిత్ర, ఒక మంచి చరిత్ర ఉండాలి, మచ్చలేని చరిత్ర ఉండాలి మనిషి.
రాజకీయాలలో ఒక ఎమ్మెల్యేగా కాగలిగినంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, మంచికి మారిపోయారు కాబట్టి ఎమ్మెల్యే కాగలిగినాం. ఆ మంచితనాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం కాబట్టి, అది ప్రజలకి అంకితం చేస్తాం కాబట్టి. మీరు ఒక్క విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేమేం చెప్పినాం అనేది మీరందరూ నమ్మి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల దుర్మార్గమైన పాలనను, ఒక కుటుంబ పాలనను చర్మగీతం పాడింది మీరు కాబట్టి, మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కాలంలో కట్టెలు పెట్టినా, ఈ రాష్ట్రానికి దోపిడీ చేసినా, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా, ఒక రైతు కుటుంబంలోకి వచ్చింది కాబట్టి, మీ కన్న బిడ్డ కాబట్టి, మీ ఒడిలే పెంచుకున్న బిడ్డ కాబట్టి, మొక్కలోని ధైర్యంతో ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉంది. అందుకే మీ ముందుకొచ్చి, మీ దగ్గరకు వచ్చి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. ఒక్కొక్కరు చూడుండక, చూడుండి పెద్దమ్మ, మీరు సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో మహిళలకు గౌరవించాలి, మహిళలకు అండగా ఉండాలి అనే ఆలోచనతోని ఇలా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. రెండవది, ఇలా గ్రామాలలో నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి అని చెప్పి గృహజ్యోతి ద్వారా కరెంటు బిల్లు కూడా మాఫ్ చేయడం జరిగింది. అందరికి తెలుసు. ఇలా కేసీపేట మండలంలో దాదాపు 95% వ్యవసాయాల మీద ఆధారపడి ఉన్న మండలం ఈ మండలం కాబట్టి మీకు అత్యధిక రుణమాఫీ చేసినాం. ఒక కెనరా బ్యాంక్ వాడు తప్ప, కెనరా బ్యాంక్ వాడు చేసిన తప్పు కొద్దిగా కొందరికి కాలేదు. కానీ అదేవిధంగా రైతు భరోసా చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నాం, మీ అందరికి తెలుసు ఇందిరమ్మ రాజ్యం వస్తుందని. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి ఊర్లో ఇవాళ 10 ఇండ్లు, 20 ఇండ్లు, 30 ఇండ్లు, 40 ఇండ్లు కడతా ఉన్నది. మళ్ళొక్కసారి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం. మళ్ళా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిండు, తెలంగాణ తిరిగిండు, నీళ్లు, నిధులు, నియామకాలు, బంగారు తెలంగాణ, మన చుట్టూ కాలువలు వాడతాయి, ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయని చెప్పిన విధవ సన్యాసుల గురించి మీకు చెప్పేదిగా నా నోరు ఖరాబ్ అయితే అలా పేరున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ధైర్యం వచ్చిందా? థ్యాంక్ యూ. ఇదే ధైర్యంతో మనం ముందుకు వెళ్దాము. స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి రాని రేషన్ కార్డు ఈరోజు వస్తున్నాయి. మనము కార్యకర్తలమే అందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో కార్యకర్తలం వెళ్ళినప్పుడు మన ప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పుడు, మనకి ప్రభుత్వం ఇంత ధైర్యం ఇస్తున్నప్పుడు, మన ప్రజల మధ్య ధైర్యంగా తిరుగుతూ మన ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వేరే లైక్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ అవన్నీ ఓపెన్ చేస్తే నాకు ఇంకా తెలియదు, వాళ్ళకి ఇంకా ఏ ధైర్యంతో అట్లా మాట్లాడుతున్నా అర్థం అవ్వట్లేదు. ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంది. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు డెవలప్మెంట్ ఇంత చేసినామంటే 15 మంత్స్ అయింది శంకర్ అన్న ఎమ్మెల్యే అయ్యి. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళంతా చేసి ఉంటే అన్నకి రెస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు రెస్ట్ లేకుండా తిరుగుతున్నంటే అర్థం చేసుకోండి ఇంకెంత చేసేది ఉందో. సో మనం ఇంత చేస్తున్నప్పుడు ప్లీజ్ అందరం ధైర్యంగా ఉందాము. ఇంత ధైర్యం ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ధైర్యంగా ప్రజల్లో తిరుగుతూ మనం చేసే ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్కరితో ధైర్యంగా చెప్పుకుంటూ ముందు వచ్చే ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలీదు, కానీ అందరము ప్రజాక్షేత్రంలో ఉంటూ సైనికుల్లాగా పోరాడదాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ రేవంత్ అన్నకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అలాంటిది ఇప్పుడు రేషన్ కార్డులు రాగానే చాలా మందికి రేషన్ కార్డు లేక చాలా అవస్థపడ్డారు. రేషన్ కార్డుల సన్నబియ్యం కాగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు గుర్తొచ్చాయి. కరెక్ట్ టైంలో రేషన్ కార్డు ఇస్తున్నందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతా మన మండలంకి 2200 రేషన్
కష్టంగా చేసి ఇంకోటి శంకరన్న గురించి ఒక్కటి చెప్పాలి. మన కార్యకర్తలు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు పనులు ఇస్తారు, దగ్గరుండి పనులు చేపిస్తాడు శంకరన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలా చేపిస్తున్నది ఏంటంటే ప్రతి దగ్గర డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి. ఎప్పుడైనా సరే మాలాంటి కార్యకర్తలకి మీలాంటి పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే కొండంత ధైర్యం వస్తుందన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసినటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క మండల నాయకులు అధికారులు స్పందించి ఈ యొక్క కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించారు. దాదాపుగా వేముల నుంచి స్టార్ట్ అయితే కేశంపేటలో రేషన్ కార్డుల పంపిణీతోటి ముగిసింది. మరి ఈరోజు మా యొక్క అమ్మా నాన్నల జ్ఞాపకార్థము నీటి శుద్ధి కేంద్రము వాటర్ ఫిల్టర్ను కూడా మా సొంత డబ్బులతోటి అక్కడ నిర్మిస్తే దానిని అన్నగారు ప్రారంభోత్సవం కూడా చేశారు. అలాగే కేశంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ బిల్డింగ్, అలాగే సీసీ కెమెరాల దాతల సహకారంతో సీసీ కెమెరాల ఇనాగ్రేషన్, అలాగే వికలాంగుల పునరావాస కేంద్రము, ఈ యొక్క కార్యక్రమాలను అలాగే మా యొక్క ఆమ్లెట్ విలేజ్ సుందరాపురంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఈనాడు ప్రారంభించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా యొక్క మండలంలో వేములనర్వ, పుట్టోనుగూడ, తులవానిగడ్డ, కొత్తపేట, సుందరాపురం, కేశంపేటలో అన్ని కార్యక్రమాలు ముగించి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేసి వారు ఇప్పుడే బయలుదేరడం జరిగింది. మా యొక్క మండల నాయకులు అందరూ కూడా సహకరించి పాత్రికేయ సోదరులకు అలాగే అధికారులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అందరికీ నమస్కారం, ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సంతోషంగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో మార్పులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చి 2 పూటల భోజనం పెట్టాలి, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ పేద కుటుంబాలకు సోనా మైసూర్ బియ్యం ఇవ్వాలా, అదేవిధంగా రైతుకు బోనస్ ఇవ్వాలని ఒక ఆలోచన, రైతుకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇవ్వడం, రెండోది సోనా మైసూర్ బియ్యమే ప్రభుత్వం సేకరించి ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు అందివ్వాలి. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక కుటుంబాలు వేరుపడ్డ కుటుంబాలకు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే గత ప్రభుత్వం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అండగా, పేద ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా శాఖలో ఉన్న లోపభూయిష్టకరమైన విధానాలను పక్కబెట్టి ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడానికి ఒక సాహసోపేతమైన, ఒక బృహత్తరకరమైన పథకం. ఇది దేశంలో ఎక్కడ జరగదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా చెప్తా ఉన్నానంటే పేద ప్రజలంటే ఎంత చిత్తశుద్ధి ఉందో ఇలా తేలిపోయింది. కాబట్టి ఇలా ఈ యొక్క రేషన్ కార్డులతో పాటే కాదు, సన్న బియ్యమే కాకుండా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదలకు సంక్షేమ పథకం ఇవ్వాలని చెప్పి ఏదైతే గత ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ ప్రతి ఒక్క అంశాన్ని, అంటే ఇప్పటి వరకు
ఒక సంవత్సరంన్నర పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాడంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలన చాలా గొప్పగా పరిపాలిస్తున్నారని ప్రజలు కూడా చాలా మెప్పు పొందుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇలా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే గొప్ప విషయం. ఇలా ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ ఏళ్ళ యొక్క ఆకాంక్ష, కొన్నేళ్ళ ఆకాంక్ష నాకు తెలిసి 30-35 సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలు ఎన్నో పోరాటాలు చేసింది. కానీ ధైర్యం చేసింది ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జార్ల సీనట్ లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాలు చేసి అలసిపోయినా ఇలా దానికి అంతం చెప్పింది, ఆ పోరాటాలకు చర్మగీతం పాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి. అగ్రవర్ణ కులానికి సంబంధించిన వారైనా ఆలోచన విధానం చూడండి. ఇలా వాళ్ళకు అధికారం కాదు, వాళ్ళకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా లేదు. జనాభా ప్రాతిపాదికన రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా న్యాయం జరగాల బీసీలకు అనే ఒక సంకల్పంతో ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. ఇలా న్యాయపరంగా చిక్కులు వచ్చినాయి, చట్టపరంగా చిక్కులు వచ్చినాయి, పార్టీల పరంగా చిక్కులు వచ్చినాయి. ఎన్ని చిక్కులు వచ్చినా దాన్ని అధిగమిస్తే ఇవాళ కొందరికి కొన్ని పార్టీలకు పుట్టగతులు ఉన్నాయని తెలిసి ఆంబోతులాక ఒక ఆమె చూడు ఇలా 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టుగా ఆమె మాట్లాడుతుంటే వెటకారంగా చూసుకుంటున్నారు, విసుగుచెందిరు ప్రజలందరూ కూడా. కాబట్టి మద్యం స్కామ్లో ఇరుక్కొని దాన్ని ఎట్లా బట్టబయలు చేసుకోవాలని చూస్తుంటే ఇలా అర్థం చేసుకోండి, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకొకరు ఇవాళ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు జీర్ణించుకోలేక వాళ్ళ పార్టీలు కన్మరుగయ్యే పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో. అంటే ఒక సంవత్సరం నరలోపలనే ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు, ఇన్ని ప్రజల మెప్పు పొందుతూ ఉన్నాడు చిన్న వయసులో. కాబట్టి జీర్ణించుకోలేకనే కొన్ని పార్టీలు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఒక పదజాలాన్ని కూడా ఈ రకంగా ఉంటుందా, అసలు రాజకీయ నాయకులకు ఇట్లుంటారా అంటే రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్న పార్టీ ఏదైనా ఉందా అంటే గత ప్రభుత్వం మీ అందరికీ తెలిసి ఆ నాయకులే. కాబట్టి ఇవాళ రాజకీయాలలో ఉందాతనం, ప్రజలు ఒకరికి, ఒక పార్టీకి, ఒక వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఆ పార్టీని గుర్తిస్తూ ఉంటారు. ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మీరేం చేసారు? దోపిడీ, దుర్మార్గం, అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, నియంత్రణ ధోరణి ఇవన్నీ జరిగినాక ప్రజలు విసుగు చెందిరు. కాబట్టి ఇవాళ ప్రజలు ఒక మార్పు కోరింది. ఆ మార్పు తెచ్చిన నాయకులు ఒక 5 ఇయర్స్కి వచ్చారు. 5 ఇయర్స్ కాదు కదా, 5 నిమిషాలు ఉండనిచ్చే పరిస్థితి లేదు, ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు చెంప చెల్లుమనేది. ఒకసారేమో ఎడమ చెంప మీద పెట్టింది చెల్లుమనేది, మళ్ళొక్కసారి కుడి చెంప మీద కూడా చెల్లుమనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి చెంప చెల్లుమనకుండా కాపాడుకోవాల్సిందిగా ఆ పార్టీ నాయకులకు, ఆ పార్టీలకు నేను సూచన చేస్తూ ఉన్నా. మా నాయకుడు నిబద్ధత గల నాయకుడు, ప్రజలకు అండగా ఉండే నాయకుడు. ఇవాళ స్వాతంత్రం తెచ్చిన గాంధీ కుటుంబంలో పనిచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇలా భారత్ జోడో యాత్ర చేపట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చింది, 6 గ్యారంటీలు మాట ఇచ్చింది, ఎస్. ఇలా బీసీ రిజర్వేషన్ ఇచ్చింది, ఎస్. వర్గీకరణ చేస్తామన్నారు, ఎస్. వర్గీకరణ చేసినాం, బీసీ రిజర్వేషన్ చేసినాం. ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం. 6 పథకాలు అనుగుణంగా ఒకటి తర్వాత ఒకటి కూడా మేము సాధించి పెడతాం. మాట ఇచ్చింది, మాటలు నిలబెట్టుకుంటాం. గతంలో మీలాక మోసపూరితమైన మాటలు కాదు, మేము ఆచరణలో సాధ్యమైనయే. ఆ రోజైనా ఈ రోజైనా ఒక ప్రణాళికబద్ధంగా రాజకీయాలు ముందుకు పోయే పార్టీ కాబట్టి ఏ ప్రణాళిక లేకుండా ఏదో ఇష్టానుసారంగా గాలికి మాట్లాడిన కాదు. ఏదైనా రేపు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ.